బాబొస్తే జాబ్ వస్తుందంటూ ఊదరగొట్టారు. కొత్త ఉద్యోగాలు రావటం సంగతి పక్కన పెడితే ఉన్న జాబులు పోతున్నాయి. కూటమి సర్కారు దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. ఏ ఒక్క రాయితీ కూడా ఇవ్వకుండా మూతపడేటట్టు వేధిస్తూ అటు పరిశ్రమ యాజమాన్యాలను ఇటు కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది కూటమి సర్కార్. రాయితీలు లేక పరిశ్రమల నిర్వహణ కష్టమంటూ పరిశ్రమలు చేతులెత్తేస్తూ ఉంటే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. చంద్రబాబు తీరుతో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పరిశ్రమలు తట్టాబుట్టా సర్దిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో. ఇదిగో ఇది విజయనగరం జిల్లా కొత్త వలసలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ. 30 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ పరిశ్రమ కూటమి సర్కార్ వచ్చిన 10 నెలల కాలంలో 2 సార్లు మూతపడింది. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, గత 2 ఏళ్లలో వినియోగించిన విద్యుత్కు పవర్ పర్చేజ్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, విద్యుత్ రాయితీలు ఇవ్వకపోవడం వలన కంపెనీకి లేఅవుట్ ప్రకటించినట్టు యాజమాన్యం నోటీస్ బోర్డు పెట్టింది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం కార్మిక సంఘాలకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఉదయం షిఫ్టుకు వచ్చిన వారిని గేటు దగ్గర అటకాయించి లే ఆఫ్ ప్రకటించారు. దీంతో కార్మిక సంఘాలు గేటు దగ్గర ఆందోళన చేపట్టారు. 1987లోనూ ప్లాంట్ స్టార్ట్ చేశారండి. నేటికి 7 పర్యాలు కంపెనీ మూసారు. లేటెస్ట్గా మొన్న 64 రోజులు మేము పోరాటం చేసిన తర్వాత ప్లాంట్ తీశారండి. తీసిన తర్వాత కూడా 4 నెలలే మాకు పని చెప్పారండి. 4 నెలలు పని చెప్పిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని అర్ధాంతరంగా గేట్ బయటని లాకౌట్ చేసి గేట్ బయటని పెట్టేశారండి. నైట్నే అవాళ నైట్కే 17వ తారీఖు నైట్నే 10 గంటల తర్వాత క్లోజ్ చేశారండి. ఇప్పుడు 550 మంది కుటుంబాల నుంచి మేము రోడ్డును పడ్డామండి. దానికి కారణం మాకు ఏ నోటీసులు ఇవ్వలేదండి, కానీ బయటని మేము తెలవాసరికి ఒక నోటీస్ అంటించారండి. ఆ నోటీస్ ఏమిటంటే ముడిసరుకు రాలేదు, అర్ధాంతరంగా గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలు పెంచేసింది, మేము ఏం చేయగలం అనే కాజుతో పెట్టేశారండి. దానికి మేము బాధ్యులం ఏంటండి? జిందాల్ స్టీల్ కంపెనీ లే ఆఫ్ కు కారణం ప్రభుత్వ విద్యుత్ విధానమే అని తెలియడంతో కార్మికులంతా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని సంప్రదించారు. ప్రభుత్వ విధానంపై ఆమెను నిలదీశారు. విద్యుత్ రాయితీని విడుదల చేయడం, పవర్ పర్చేస్ ఛార్జీలను తొలగించడం చేస్తే తప్ప పరిశ్రమను నడపలేమని తమ కష్టాలు చెప్పినా మంత్రులు స్పందించలేదని తెలుస్తోంది. పరిశ్రమ యాజమాన్యంతో ఎటువంటి విభేదాలు లేవని, కేవలం ఉద్యోగ భద్రత కల్పించమని కోరుతున్నారు కార్మికులు. 30 ఏళ్లుగా కంపెనీని నమ్ముకుని ఉన్న వారిని రోడ్డున పడేయవద్దంటూ వేడుకుంటున్నారు. మా కార్మికులు ఎవరు డిమాండ్లు పెట్టలేదు. కనీసం వాళ్ళకి నచ్చితే ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు, నచ్చకపోతే మూసేస్తున్నారు. అది పరిస్థితి అండి. ఇది దుర్మార్గం. ఇది మేనేజ్మెంట్ దిగొచ్చి మొత్తం కార్మికులందరికీ కూడా పని కల్పించే వరకు మేము పోరాటం చేస్తామండి. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక విధానం నోటితో పలకరించి నొసటితో వెక్కిరించేలా ఉందని భగ్గుమంటున్నారు కార్మికులు. కొత్త కంపెనీలకు ప్రజాధనం దోచిపెడుతూ ప్రభుత్వ భూములను పంచేస్తోంది. కానీ ఉన్న కంపెనీలకు రాయితీ ఇవ్వడానికి ముప్పతిప్పలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి తీరుతో ఇప్పటికే విజయనగరం జిల్లాలోని అన్ని ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు ఇదే విధంగా మూతపడ్డాయని గుర్తు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు చిన్న పెద్ద 20 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉండగా అన్ని మూత దశలోనే ఉన్నాయని, దీంతో జిల్లాలో ప్రధాన ఉపాధి రంగం ఇప్పుడు చతికిల పడినట్టయిందని వాపోతున్నారు. కూటమి సర్కార్ తీరుతో కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామని మండిపడుతున్నారు కార్మికులు.